Hello everyone, happy evening and greetings to you all. Well, let us get back to our psychology concepts. In this short video, we will be looking at the important personality in our psychology subject by name Jean Piaget, right? In a సిద్ధాంతం సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతం ఇందులో ఉన్న దశలని కాన్సెప్ట్స్ నోట్స్ని అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అత్యంత ముఖ్యమైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆప్షన్స్ని అనాలిసిస్ చేస్తూ వివరణతో మనం ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేయబోతున్నాం. సో డియర్ వ్యూయర్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ అవర్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ interesting topics and for maximizing the score in the upcoming TET examination and as well as DSC competitive examination. So without any further ado, let's get started. సో జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస దాన్ని ప్రపోజ్ చేశాడు. ఇందులో మనకి 4 దశలు: సంవేదన చాలక దశ, వయసు 0 నుండి 2 సంవత్సరాలు, అదేవిధంగా పూర్వ ప్రచాలక దశ, వయసు 2 సంవత్సరాల నుండి 7 సంవత్సరాలు, అదేవిధంగా మూర్త ప్రచాలక దశ 7 నుండి 11 సంవత్సరాలు, అదేవిధంగా అమూర్త ప్రచాలక దశ 11 సంవత్సరాల నుండి పైబడి. ఈ యొక్క స్టేజెస్లో వికాస దశలలో మొదటిది సంవేదన చాలక దశలో జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచాన్ని గ్రహించడం, వస్తు శాశ్వతత్వ భావనాన్ని లోపించడం, రైట్. అదేవిధంగా సెకండ్ది పూర్వ ప్రచాలక దశ, ఇది మనకి 2 నుండి 7 సంవత్సరాలు. ఇందులో భాషా వికాసం, లాంగ్వేజ్ డెవలప్మెంట్, అహం కేంద్రకవాదం, ఈగోసెంట్రిసిజం అండ్ సర్వాత్మకవాదం. సో ఈ అంశాలని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 3వ దశ మూర్త ప్రచాలక దశలో 7 నుండి 11 సంవత్సరాలు. మూర్త వస్తువులు అనగా ఇక్కడ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ని గురించి తార్కిక ఆలోచన చేయడం, లాజికల్గా థింక్ చేయడం, భద్రతా భావన, వర్గీకరణ, ఈ అంశాలని మనము కీ కాన్సెప్ట్స్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చివరి దశ అమూర్త ప్రచాలక దశ, వయసు 11 సంవత్సరాల పైబడి. ఇందులో మీరు ఈ యొక్క ఇమేజెస్ చూస్తున్నట్టుగా అమూర్త ఆలోచన, అబ్స్ట్రాక్ట్ థింకింగ్, దెన్ పరికల్పన తార్కిక ఆలోచన, ఇమాజినేటివ్, హైపోథెటికల్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్, భవిష్యత్తు గురించి ప్రణాళిక చేయడం. సో డియర్ వ్యూయర్స్, I am getting the lots of infographic information, so you can easily prepare all the notes for the examination purpose, as well as we will be looking at the important MCQs from the examination point of view. So మీరు కొంచెం ఓపిక్గా ఈ యొక్క అంశాన్ని స్టడీ చేస్తే ఈజీగా మనము ఈ యొక్క సైకాలజీ కాన్సెప్ట్స్లో మ్యాక్సిమం 20+ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనము జీన్ పియాజే గురించి చెప్పుకుంటున్నాం. అందులో సంకల్పనలు, ప్రాముఖ్యత. సో నంబర్ 1 స్కీమా, మానసిక నిర్మాణాలు. స్కీమా అనేది మొదటి. అసిమిలేషన్ అనగా కొత్త సమాచారం చేర్చుకోవడం. సో మన దగ్గర ఉన్న ప్రయర్ నాలెడ్జ్కి ఇంకా కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ అయినప్పుడు అసిమిలేషన్ అంటాం. సో అదేవిధంగా అకామిడేషన్, కొత్త సమాచారం తగినట్టుగా మార్పు చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క బోధన అంశాలలో మనం ఒక లెసన్ ప్లాను ఒక అంశంతో వెళ్తాం. సో ఇన్ కేస్ ఆఫ్ ఏఐ యూసేజ్, ఈ కృత్రిమ మేధస్సుని కూడా మనం తగినట్టుగా మార్చుకొని ప్రస్తుత పరిస్థితులకి మార్చుకోవడాన్ని అకామిడేషన్ అంటాం. అంటే ఏఐ ప్లస్ టీచర్, అంటే టీచర్ ఈజ్ దేర్ ట్రెడిషనల్లీ, బట్ the teacher is also incorporating the knowledge of AI technology and concepts and teaching accordingly to the students, right, with more information and more presentation skills. Next, సమతుల్యత, అంటే అసిమిలేషన్ అకామిడేషన్ మధ్య సమతుల్యత, అంటే బ్యాలెన్స్, ఈక్విలిబ్రియంగా స్టేటస్ చేయడం. అదేవిధంగా ప్రధాన అంశాలు ఇందులో తీసుకుంటే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో 4 దశలు: పిల్లవాడు సక్రియ అభ్యాసకుడుగా ఉండడము, అనుభవం ద్వారా అభ్యసించడం, తరగతి గదిలో బోధనకి ప్రాముఖ్యత ఇవ్వడం, పిల్లల్ని అర్థం చేసుకోవడము, ప్రోగ్రెసివ్గా బెటర్గా లర్న్ చేయడము, టీచ్ చేయడము, బోధించడం జరగాలి. సో ఇందులో మనం చెప్పున్నట్టుగా పిల్లలు చిన్న శాస్త్రవేత్తల చైల్డ్ సైకాలజిస్ట్, వీ హ్యావ్ టు మేక్ దెమ్ లెర్న్ కాన్సెప్ట్స్ కాగ్నేటివ్లీ. స్వంత జ్ఞానాన్ని
తామే నిర్మించుకుంటారు అనే కాన్సెప్ట్తో మనం బిలీఫ్ సిస్టమ్ని పెంచుకోవాలి. సో అదేవిధంగా మనకి సంజ్ఞానాత్మక వికాసంలో 4 దశలుగా పేర్కొన్నాం. వాటిని సెన్సరీ మోటార్, ఇంద్రియాలు చర్యల ద్వారా అభ్యసించడం. ప్రీ ఆపరేషనల్ 2 నుంచి 7 సంవత్సరాలు, చిహ్నాలు భాష ద్వారా అభివృద్ధి చెందడం. కాంక్రీట్ ఆపరేషనల్ దశ 7 నుంచి 11 సంవత్సరాలు, వాస్తవ ఘటనలపైన తార్కిక ఆలోచన. అదేవిధంగా ఫార్మల్ ఆపరేషన్ దశ 11 సంవత్సరాలు పైబడి అభిప్రాయాత్మక ఆలోచన, హైపోథెటికల్ రీజనింగ్. ఈ 4 కాన్సెప్ట్స్ని ఈ ఏజ్ 0 to 2, 2 to 7, 7 to 11. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ప్రైమ్ నంబర్ అండ్ ఈవెన్ నంబర్స్, దెన్ 11+. దీన్ని మనం కొంచెం కాన్సెప్ట్ మ్యాప్గా మైండ్లో గుర్తుపెట్టుకుంటే విద్యలో దీని యొక్క ప్రాముఖ్యత పిల్లల కేంద్రీకృత బోధన, చర్యాధారిత యాక్షన్ బేస్డ్ లెర్నింగ్, అన్వేషణ ఎక్స్ప్లోరేషన్ చేయడము, తార్కిక ఆలోచన లాజికల్ థింకింగ్ని ఎన్హాన్స్ చేయడము, వికాస దశలకు అనుగుణంగా బోధించడం. సో పిల్లల మనస్సుని అర్థం చేసుకునే అనుగుణంగా బోధించడం ఈ యొక్క ప్రోగ్రామ్. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీడియంకి వస్తే స్కీమాస్, అడాప్టేషన్, ఈక్విలిబ్రేషన్ అండ్ స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, సెన్సరీ మోటార్, ప్రీ ఆపరేషనల్, కాంక్రీట్ అండ్ ఫార్మల్ ఆపరేషన్స్. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ థింగ్స్. నౌ వై పియాజే ఈజ్ రిలవెంట్ ఫర్ టెట్ అండ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మనకి ఎందుకు అవసరం అంటే లెసన్ ప్లానింగ్లో పనికి వస్తుంది. అదేవిధంగా చిల్డ్రన్ ఏ విధంగా థింక్ చేసి లెర్న్ చేస్తారు, అండర్స్టాండింగ్ క్లాస్ రూమ్ బిహేవియర్లో పనికి వస్తుంది. అదేవిధంగా కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అంటే అభ్యసనాన్ని ఎలా నిర్మించడము, దానికి పునాది ఎలా వేయడము, అదేవిధంగా కృత్యాధారణ బోధనకి ఎటువంటి అంశాలను జోడించాలనేది కూడా మనకి ఈ సిద్ధాంతం ద్వారా అప్లికేషన్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది, రైట్. సో అదేవిధంగా ఈ అంశాలన్నీ మనం గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనము ఈ 4 స్టేజెస్ కాన్సెప్ట్స్ని ఏ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్వయిస్తామో ఈ యొక్క 15 బిట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఆన్సర్స్ని హైడ్ చేస్తున్నా, మీరు ట్రై చేయండి, ఓకే. సో పియాజే ప్రకారము జ్ఞానాభివృద్ధి ప్రధానంగా ఏ ప్రక్రియ ద్వారా జరుగుతుంది? రీఇన్ఫోర్స్మెంట్ అండ్ కండిషనింగ్, సోషల్ ఇంటరాక్షన్ అండ్ లాంగ్వేజ్ అక్విజిషన్, బయలాజికల్ మెచ్యురేషన్ అండ్ అడాప్టేషన్, ఇమిటేషన్ అండ్ అబ్జర్వేషన్. సో ఇక్కడ అనుకరణ మరియు పరిశీలన. ఈ తెలుగు ప్లస్ బైలింగ్వల్ మీడ్లో ఇచ్చాము. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ మనకి సి, జీవ అంటే బయలాజికల్ మెచ్యురేషన్ అండ్ అడాప్టేషన్, రైట్. పియాజే ప్రకారం జ్ఞానాభివృద్ధి ప్రధానంగా ఏ ప్రక్రియ జరుగుతుందంటే బయలాజికల్ మెచ్యురేషన్ అండ్ అడాప్టేషన్ అనేది మనకి ఇంపార్టెంట్ వర్డ్. నెక్స్ట్, అసిమిలేషన్ మరియు అకామిడేషన్ మధ్య సంబంధాన్ని అత్యుత్తమంగా వివరించేదంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అసిమిలేషన్ అండ్ అకామిడేషన్. సో వీటికి దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాసెస్, ఇవి పరస్పర విరుద్ధ ప్రక్రియల. అసిమిలేషన్ అనేది ముందు జరుగుతుందా? అసిమిలేషన్ ఆల్వేస్ ప్రిసీడ్స్ అకామిడేషన్. ఇవి కలిసి అనుకరణలో పనిచేస్తాయి. బోత్ ఆపరేట్ టుగెదర్ ఇన్ అడాప్టేషన్. అకామిడేషన్ ఉన్న సమూహాలు తొలగిస్తుంది, అంటే అకామిడేషన్ ఎలిమినేట్స్ ఎగ్జిస్టింగ్ స్కీమాస్ని తొలగిస్తుంది అన్నప్పుడు మనం ఆన్సర్ తీసుకుంటే ఆన్సర్ బోత్ ఆపరేట్ టుగెదర్ ఇన్ అడాప్టేషన్, రైట్. సో అసిమిలేషన్ అకామిడేషన్ బ్యాలెన్స్ అవ్వడానికి 2 అడాప్టేషన్లో ఇవి పనిచేస్తాయి. నెక్స్ట్, ఒక పిల్లవాడు జీబ్రాని గుర్రంగా అని పిలవడం దేనికి ఉదాహరణ? చూడండి, ఇక్కడ మనకి ఇమేజెస్ కూడా ఈ యొక్క కాన్సెప్ట్ని సంజ్ఞానాత్మక అంశాన్ని ఇమేజెస్ రూపంలో కూడా మనకి ఇక్కడ అంటే ఎగ్జామ్లో ఇమేజెస్ ఇవన్నీ ఏమి ఉండవు, బట్ ఇక్కడ కాన్సెప్చువల్ క్లారిటీ కోసం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఒక పిల్లవాడు జీబ్రాని గుర్రం అని పిలవడం దేనికి ఉదాహరణ అంటే అకామిడేషన్, సమతుల్యత ఈక్విలిబ్రేషన్, కన్జర్వేషన్ అండ్ అసిమిలేషన్. సో వేటికి ఆన్సర్ అంటే 3వ దానికి డి ఇస్ అసిమిలేషన్. సో పిల్లవాడు జీబ్రాని గుర్రం అని పిలవడం దేనికంటే ఇది అసిమిలేషన్, సమాచారాన్ని గ్రహించడం. దానికి మార్చుకొని చేస్తే అకామిడేషన్. రూపంలో మార్పులు వచ్చిన పరిమాణం మారడంని అర్థం చేసుకొని పిల్లవాడిని స్థితిని ఏమంటారు? ద ఇనెబిలిటీ ఆఫ్ ఎ చైల్డ్ టు అండర్స్టాండ్ దట్ క్వాంటిటీ రిమైన్స్ అన్చేంజ్డ్ డెస్పైట్ చేంజెస్ ఇన్ అపియరెన్స్ ఈజ్ టర్మ్డ్. సో ఏ విధంగా రూపంలో ఏది మార్పు వచ్చినా పరిమాణం మారాలని అర్థం చేసుకునే పిల్లవాడిని ఏమనే స్థితి అంటే ఇక్కడ పునరావృత రివర్సబిలిటీ,
కేంద్రీకరణ లోపం డీసెంట్రేషన్, సంరక్షణ వైఫల్యం కన్జర్వేషన్ ఫెయిల్యూర్ అండ్ క్రమీకరణ సెరియేషన్. సో రైట్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ సి, సంరక్షణ వైఫల్యం కన్జర్వేషన్ ఫెయిల్యూర్. నెక్స్ట్, కాంక్రీట్ ఆపరేషన్ దశలో మొదటగా ఉద్భవించే జ్ఞాన సామర్థ్యం ఏది? విచ్ కాగ్నేటివ్ ఎబిలిటీ ఎమర్జెస్ ఫస్ట్ డ్యూరింగ్ ద కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్? రైట్. సో ఆన్సర్ ఈజ్ హియర్ బి. ఫోర్త్ వన్ ఈజ్ డి. ఫిఫ్త్ వన్ ఈజ్ బి. Samrakshana, conservation, right? So now remember these tips: adaptation, assimilation. Adaptation is equal to assimilation plus accommodation. Equilibration is equal to balance between the both. So next 5 అంశాలు తీసుకున్నప్పుడు అసిమిలేషన్, అకామిడేషన్ సమతుల్యత స్థాపితమైనప్పుడు జ్ఞానాత్మక ప్రక్రియ దేని ద్వారా సాగుతుందని పేర్కొన్నాడు. సో ఆన్సర్ ఈస్ ఒకటో దానికి సి, ఈక్విలిబ్రేషన్. ఒక బాలుడు 3 కొండల నమూనాని చూసిన తర్వాత ఇతరుడు చేసే కోణాన్ని అర్థం చేసుకోలేకపోతే అది ఏ లక్షణానికి ఉదాహరణ? ఇఫ్ ఎ చైల్డ్ ఆఫ్టర్ సీయింగ్ 3 మౌంటైన్స్ టాస్క్ ఈజ్ అనేబుల్ టు అండర్స్టాండ్ అనదర్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ క్యారెక్టరిస్టిక్స్? సో ఇది డీసెంట్రేషనా, ఈగోసెంట్రిసిజమా, రివర్సబిలిటీ, క్లాసిఫికేషనా? సో ఆన్సర్ ఈస్ బి, ఈగోసెంట్రిసిజం. రైట్. ఒక బాలుడు 3 కొండల నమూనాని చూసిన తర్వాత ఇతరుడు చూసే కోణాన్ని అర్థం చేసుకోలేకపోతే అది ఈగోసెంట్రిసిజం అనేదానికి ఉదాహరణ. నెక్స్ట్, కింది వాటిలో రూపొందించే మానసిక అసమతుల్యతని బాలుడిని ఉన్న స్కీమాలో మార్పు చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యుయేషన్స్ డస్ డిస్ఈక్విలిబ్రియం motivate the child to modify an existing schema? So ఇక్కడ when a situation matches prior experience, when new information does not fit existing schema, కొత్త సమాచారం పాత స్కీమాకి సరిపోయినప్పుడు, బాలుడి బహుమతి పొందినప్పుడు, when the child gets a reward, గురువు బోధించిన విషయాన్ని గుర్తించినప్పుడు, when the child memorizes what the teacher taught. సో ఇది ఆన్సర్ వచ్చినప్పుడు మూడో దానికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. కొత్త సమాచారం వెన్ ద న్యూ ఇన్ఫర్మేషన్ డస్ నాట్ ఫిట్ ఎగ్జిస్టింగ్ స్కీమా అనేది అనేది డిస్ఈక్విలిబ్రియం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, కాంక్రీట్ ఆపరేషన్ దశలో రివర్సబిలిటీ కింది వాటిలో దేనికి పునాది వేస్తుంది? రైట్. హైపోథెటికల్ రీజనింగ్, కన్జర్వేషన్, ఈగోసెంట్రిసిజం అండ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్. ఆన్సర్ ఈజ్ కన్జర్వేషన్. నెక్స్ట్, ఒక బాలుడు నీటిని వెడల్పు గల పాత్రలో పోశారు కాబట్టి ఎక్కువ ఉంటుంది అనుకుంటే అది ఏ రకమైన ఆలోచన సూచిస్తుంది? సో ఆన్సర్ ఈజ్ ఫిఫ్త్ వన్ బి, సెంట్రేషన్. రైట్. ఇఫ్ ఎ చైల్డ్ థింక్స్ దట్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ హ్యాస్ ఇంక్రీజ్ జస్ట్ బికాస్ ఇట్ ఈస్ poured into wider container, it indicates which type of thinking? Here is సెంట్రేషన్. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనము ఇంకా ఎన్నో అంశాలు తెలుసుకోబోతున్నాం. సో సైకాలజీలో కూడా మనం డిఫరెంట్ పర్సనాలిటీస్ని, వాళ్ళ యొక్క ఫార్ములేషన్స్ని, కాన్సెప్ట్స్ని ఇన్ఫోగ్రాఫిక్ రూపంలోను, అదేవిధంగా ప్రాక్టీస్ పర్పస్ కోసం అంటే ఎంసీక్యూ రూపంలో కూడా మనం చర్చించబోతున్నాం. సో డియర్ వ్యూయర్స్, విష్ యూ ఆల్ హ్యాపీ లెర్నింగ్ అండ్ కీప్ లెర్నింగ్. ప్లీజ్ డూ stay tuned and stay connected. We will get updated and we will also update others. So thank you very much for your time. Do take care. Jai Hind.